రీసెంట్గా హోండా కంపెనీ వాళ్ళు హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే భారతదేశ మార్కెట్లో తీసుకొస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్ డీటెయిల్స్ కూడా రివీల్ చేశారు. అయితే హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసరికి బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో వస్తుంది. అంటే మీరు ఇంటి వద్దని ఎలక్ట్రిక్ స్కూటర్ని ఛార్జింగ్ చేసుకోలేరు. స్వాపింగ్ స్టేషన్ దగ్గరకు వెళ్ళి అక్కడ బ్యాటరీని మార్చుకుని మళ్ళీ బ్యాటరీ ప్యాక్ పెట్టుకుని అయితే మీరు ప్రయాణం చేయాలి. అయితే హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ స్వాపింగ్ టెక్నాలజీ భారతదేశ మార్కెట్లో వర్కౌట్ అవుతుందా లేదా, మీరు ఈ స్కూటర్ని తీసుకోవచ్చా లేదా, పూర్తి సమాచారాన్ని ఒక డీటెయిల్ రిపోర్ట్ అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. సో వాస్తవానికి హోండా కంపెనీ వాళ్ళు యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ని మార్కెట్లోకి లాంచ్ చేసినప్పటికీ వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్లో అంటే వాళ్ళ ప్రమోషన్ చూసుకున్నట్లయితే ఫిక్స్డ్ బ్యాటరీ బ్యాక్ గురించి అక్కడ మెన్షన్ చేయట్లేదు. ఎక్కడ కూడా రిమూవబుల్ బ్యాటరీ బ్యాక్ గురించి మెన్షన్ చేస్తున్నారు. దాని స్పెసిఫికేషన్స్ ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. ఈవెన్ బెంగళూరులో 500 పైగా స్వాపింగ్ స్టేషన్స్ తీసుకొస్తామని చెప్పారు. ఆ తర్వాత ఢిల్లీ మరియు ముంబై వంటి నగరాల్లో కూడా స్వాపింగ్ స్టేషన్ నెట్వర్క్ ద్వారానే వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ సేల్ చేస్తాం అన్నట్టుగా మనకు ప్రకటనలు అయితే వస్తున్నాయి. సో ఈ ఇన్ఫర్మేషన్ ఆధారంగా హోండా కంపెనీ వాళ్ళు కనుక బ్యాటరీ స్వాపింగ్ నెట్వర్క్ని మన భారతదేశ మార్కెట్లో కొన్ని నగరాల్లో ఇనీషియల్గా లాంచ్ చేస్తే కనుక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా, కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. సో నేను కంపారిజన్ కోసం స్టార్టింగ్ మనకి హోమ్ ఛార్జింగ్ అని రాస్తున్నాను. సో ఇంటి దగ్గర ఛార్జింగ్ చేసుకునేది ఒక విధంగా, ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని ఇంటి వద్దనే ఛార్జ్ చేస్తాం. ఇన్ కేసు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఇంటి వద్దనే ఛార్జ్ చేస్తే ఎంత డబ్బులు అవుతాయి, అదే హోండా కంపెనీ స్వాపింగ్ స్టేషన్ నెట్వర్క్ పడితే ఎంత ఛార్జ్ అవుతుంది అనడానికి ఈ కాలంలో హోండా యాక్టివా ఈ సింబల్ వేశాను. నెక్స్ట్ సన్ మొబిలిటీ వాళ్ళు స్వాపింగ్ స్టేషన్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అంటే ఒక బ్యాటరీ ప్యాక్ని స్వాపింగ్ స్టేషన్ దగ్గర తీసుకెళ్తే కొంత డబ్బులు తీసుకుని కొత్త ఛార్జింగ్ అయిపోయిన బ్యాటరీ ప్యాక్ని అయితే ఇస్తారనమాట. వీళ్ళు మౌమ్స్ కంపెనీ వాళ్ళకి ఇలాంటి స్వాపింగ్ స్టేషన్ సొల్యూషన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వాళ్ళ ప్రైజెస్ అయితే నేను రెఫరెన్స్గా తీసుకుంటాను, ఒక స్వాప్కి ఎంత డబ్బులు ఖర్చు అవుతున్నాయని చెప్పి. అలానే పెట్రోల్ స్కూటర్ని కూడా రెఫరెన్స్గా అయితే తీసుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక ఇంటి వద్దనే ఛార్జ్ చేయడానికి ఒక హోండా కంపెనీ వాళ్ళు చెప్పిన రేంజ్నే రెఫరెన్స్గా తీసుకుందాం. హోండా కంపెనీ వాళ్ళు చెప్తున్న స్పెసిఫికేషన్స్ 100 కిలోమీటర్ల రియల్ రేంజ్ వస్తుందని చెప్తున్నారు. అలానే టాప్ స్పీడ్ వచ్చి 80 కిలోమీటర్లు. సో 3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇంటి దగ్గర ఛార్జ్ చేస్తే 3 యూనిట్స్ అయితే ఖర్చు అవుతుంది అనమాట. అదే స్వాపింగ్ హోండా స్వాప్ స్టేషన్లో ఒక స్వాప్ అనేది ఖర్చు అవుతుంది. సన్ మొబిలిటీలో కూడా ఒక స్వాప్ అయితే ఖర్చు అవుతుంది అనమాట. పెట్రోల్లో కనుక మనకి ఒక 100 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలంటే కనుక మనకి ఎంత ఖర్చు అవుతుంది, 2 లీటర్స్ రెఫరెన్స్ వచ్చి 100 కిలోమీటర్స్కి ఎంత హోమ్ ఛార్జింగ్ అయితే ఇన్ని యూనిట్స్ అవుతాయి, స్వాపింగ్ అయితే ఒక స్వాప్ అవుతుంది, సన్ మొబిలిటీ స్వాప్, పెట్రోల్ 2 లీటర్స్. ఇప్పుడు హోమ్ ఛార్జింగ్ తీసుకుంటే మనకి 3 యూనిట్లు కన్సంప్షన్ చూసుకున్నట్లయితే 15 రూపాయలు అయితే అవుతుంది అనమాట. ఎందుకంటే ఒక యూనిట్కి 5 రూపీస్ వేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఇంకా మనకి డొమెస్టిక్ అయితే ఇంటి దగ్గర హోమ్ పర్పస్కి అయితే ఇంకా తక్కువ అవుతుంది. బట్ నేను మ్యాక్సిమం 15 రూపాయలు తీసుకున్నాను. ఒక యూనిట్కి 5 రూపాయల లెక్కన, సో 15 రూపాయలు అవుతుంది. అదే హోండా కంపెనీ వాళ్ళు అయితే ఒక 50 రూపాయలు అయితే వేసుకుందాం మనం ఒక స్వాప్కి. అంటే ఒకసారి మీరు 100 కిలోమీటర్స్ వాడేసి స్వాపింగ్ స్టేషన్కి వెళ్తే ఇంకో 100 రూపాయలు కట్టాలి. దీన్ని ఎందుకు నేను 50 రూపాయలు తీసుకుంటున్నానంటే సన్ మొబిలిటీ వాళ్ళు ఆ బౌన్స్ వాళ్ళకి 35 రూపాయలకి అయితే స్వాపింగ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో ఒకసారి మన బౌన్స్ మొబిలిటీ వాళ్ళు స్కూటర్ తీసుకుని స్వాప్ చేయాలంటే 35 రూపాయలు. 100 కిలోమీటర్ తిరిగేస్తే మళ్ళీ 100 కిలోమీటర్స్ కావాలంటే 35 రూపాయలు తీసుకుంటున్నారు. సో ఇప్పుడు పెట్రోల్ పరంగా చూసుకున్నట్లయితే 2 లీటర్స్ని నేను యావరేజ్గా 200 రూపాయలు కింద తీసుకుంటున్నాను అనమాట. సో ఇది ఓవరాల్గా మనకి ఖర్చు చూసుకున్నట్లయితే 100 కిలోమీటర్ ట్రావెల్ చేయడానికి ఇంటి దగ్గర అయితే తక్కువ అయిపోతుంది. బట్ ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే 1 కిలోమీటర్కి ఎంత ఖర్చు అవుతుందో చెక్ చేద్దాం. ఇప్పుడు 15 రూపాయలు అవుతుంది కదా 100 కిలోమీటర్కి, 1 కిలోమీటర్కి 15 పైసలు అయిపోతుంది. సో మనకి 15 పైసల్లో మనకి ఇంటి వద్దనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ 100 కిలోమీటర్ యాక్టివా ఈనే ఇంటి దగ్గర ఛార్జ్ చేసుకుంటే మనకి కేవలం 15 పైసలు ఖర్చుతో 1 కిలోమీటర్ ట్రావెల్ చేయగలుగుతాం. అదే మనకి హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ని వాళ్ళు చెప్పిన హోండా కంపెనీ వాళ్ళు స్వాపింగ్ స్టేషన్లో నడపాలంటే అప్పుడు వాళ్ళకి ఎంత అవుతుంది, 1 కిలోమీటర్కి 50 పైసలు అవుతుంది. అదే మనకి సన్ మొబిలిటీని తీసుకుంటే కనుక 1 కిలోమీటర్కి 35 పైసలు అవుతుంది. పెట్రోల్ తీసుకుంటే కనుక 1 కిలోమీటర్కి 2 రూపాయలు అవుతుంది. సుమారుగా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్లో ఒక కస్టమర్ అనేవాళ్ళు ఒక సంవత్సరానికి ఒక 10,000 కిలోమీటర్లు ట్రావెల్ చేశారని అనుకుందాం. 10,000 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలంటే మనకి ఎంత ఖర్చు అవుతుంది, 1,500 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎంతకి, ఒక సంవత్సరానికి అనమాట. ఓకే, సో మనకి ఇది కాస్ట్ అనమాట. ఇది ఇప్పుడు ఒక సంవత్సరానికి ట్రావెల్ చేయడానికి 10,000 కిలోమీటర్లకి అయ్యే ఖర్చు 1,500 రూపాయలు ఇంటి దగ్గర ఛార్జ్ చేస్తూ అవుద్ది. అదే హోండా స్వాపింగ్లో అయితే 50 రూపాయలు లెక్కనంటే 5,000 రూపాయలు అవుతుంది సంవత్సరానికి. అంటే ఒక సంవత్సరానికి 10,000 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే సన్ మొబిలిటీ వాళ్ళు ఎగ్జిస్టింగ్ వచ్చి 3,500 రూపాయలు అవుతుంది. పెట్రోల్కి చూసుకున్నట్లయితే మాత్రం
20,000 అవుతుంది అనమాట. ఈ పర్టికులర్ డిఫరెన్సెస్ చూసుకున్నట్లయితే తక్కువ ఏదైనా అవుతుందంటే మన ఇంటి దగ్గరే తక్కువగా అయిపోతుంది. 1,500 రూపాయల్లో మనకి 10,000 కిలోమీటర్ తిరిగేయచ్చు. కానీ హోండా స్వాపింగ్ స్టేషన్ ఇన్ కేసు నేను ఎగ్జాంపుల్గా తీసుకున్న స్వాప్కి వచ్చి వీళ్ళు 50 రూపాయలు ఛార్జ్ చేస్తే 5,000 రూపాయలు అవుతుంది. ఈ సన్ మొబిలిటీ జస్ట్ రెఫరెన్స్ కోసం తీసుకున్నాను కాబట్టి వీళ్ళు 3,500. పెట్రోల్కి మాత్రం 20,000 రూపాయలు అనేది మనకు ఒక 10,000 కిలోమీటర్లు తిరగాలంటే అంత ఖర్చు అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు హోండా కంపెనీ వాళ్ళు చెప్పినట్టుగా స్వాపింగ్ స్టేషన్స్ నిజంగా వర్తా కాదా అంటే ఫస్ట్ చూసుకున్నట్లయితే ఎప్పుడైతే బ్యాటరీ స్వాపింగ్ అనేది ఆఫర్ చేస్తారో దీంట్లో ఉన్న ఫస్ట్ అడ్వాంటేజ్ అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ. ఎందుకంటే బ్యాటరీ ప్యాక్స్కి మనం ఓనర్ కాదు, కంపెనీ వాళ్ళు ప్రతి నెల ప్రతి స్వాప్కి మనం డబ్బులు పే చేస్తూ ఉంటాం. సో మనకి ఎన్ని కిలోమీటర్స్ అంటే మనం ఎన్ని సంవత్సరాలు వ్యారంటీ లేదు, మనకు కావాల్సినప్పుడల్లా స్వాప్ చేసుకుంటే ఎన్ని కిలోమీటర్స్ కావాలంటే అన్ని కిలోమీటర్స్. సో అన్లిమిటెడ్ వ్యారంటీ అనేది ఫస్ట్ అడ్వాంటేజ్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రేంజ్ కూడా మనకి అన్లిమిటెడ్ రేంజ్ వస్తుంది. సో ఇబ్బంది ఉండదు. మనకి ఇవాళ 100 కిలోమీటర్స్ స్వాప్ అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు స్వాపింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్తాం, అక్కడ బ్యాటరీ ప్యాక్ని రీప్లేస్ చేసుకుంటాం, మళ్ళీ ఇంకొక 100 కిలోమీటర్ తిరుగుతాం. రోజులోనే 300 కిలోమీటర్లు కావాలంటే 300 తిరగచ్చు. బట్ దీనికి రేంజ్ 100, కానీ స్వాపింగ్ వాడితే అన్లిమిటెడ్ రేంజ్, టైం సేవ్ అవుతుంది. 3వ పాయింట్, టైం అనేది సేవ్ చేసుకోవచ్చు. మనకి ఎక్కడ కూడా డిలే అయ్యే అవకాశం లేదు. ఇంటి వద్దనే ఛార్జ్ చేసుకుంటే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని సుమారుగా ఒక 5 గంటలు ఎంతో టైం అనేది ఇంటి దగ్గర ఛార్జ్ చేసుకోవాలి. బట్ ఆ డిలే లేదు కాబట్టి అక్కడ కూడా మనం టైం సేవ్ చేసుకోగలుగుతాం. సో మేజర్గా స్వాపింగ్ స్టేషన్ నెట్వర్క్లో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి హోండా కంపెనీ వాళ్ళు అయితే దీని మీద ఫోకస్ చేసినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళు ఎలా ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నారంటే హోమ్ ఛార్జింగ్ పక్కన పెట్టేయండి, పెట్రోల్ స్కూటర్స్ని ఎగ్జాంపుల్కి తీసుకుంటే డైరెక్ట్గా సేవింగ్స్ చూసుకుంటే 20,000 రూపాయలు పెట్రోల్ అయింది, దీనికి 5,000 అయిపోతుంది కాబట్టి 15,000 రూపాయలు సేవ్ అవుతుంది కదా. ఇలా ఆలోచించుకుంటే ఒక రకంగా డబ్బులు సేవ్ చేసుకున్నట్టే కదా. సో ఇలాగ కంపెనీ వాళ్ళు హైలైట్ చేసుకున్నా కూడా స్వాపింగ్ స్టేషన్స్లో డబ్బులు సేవ్ చేసుకున్నట్టే. పెట్రోల్ బండి తీసుకెళ్తే నాకు 20,000 అవుతుంది సంవత్సరానికి 10,000 కిలోమీటర్లు. అదే దీని మీద మనకి 15,000 రూపాయలు ఆదా అవుతుంది కదా. 20,000 అయ్యే పెట్రోల్ స్కూటర్ దానికి పెట్రోల్ ఖర్చులకి దీనికి నాకు 5,000లోనే అయిపోతుంది కదా. పైగా డబ్బులు తక్కువ, రేంజ్ కావాలంటే ఎక్కడికి సేమ్ పెట్రోల్ రీఫిల్లింగ్ టైంలోనే నేను ఎక్కువ రేంజ్ ట్రావెల్ చేయొచ్చు. ఇంకొకటి వ్యారంటీ గురించి ఇబ్బందే లేదు, ఎన్ని కిలోమీటర్స్ అయినా ట్రావెల్ చేయొచ్చు. సో ఈ పర్టికులర్ పాయింట్స్నే హోండా కంపెనీ వాళ్ళు రేపొద్దున్న దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేసి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని కస్టమర్లు తీసుకెళ్లే అవకాశం అయితే ఉంది. ఇది ఇప్పటివరకు పాజిటివ్స్ గురించి మాట్లాడు. బట్ ఇందులో కూడా కొన్ని నెగిటివ్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఈ స్కూటర్లో బూట్ స్పేస్ అనేది లేదు. హోండా కంపెనీ వాళ్ళ స్కూటర్ ఇమేజెస్ చూస్తే కనుక 2 బ్యాటరీ ప్యాక్స్లో పెట్టేస్తే కనుక అసలు బూట్ స్పేసే లేదు. ఎవరైనా ఒక మార్కెట్లో కస్టమర్ బండి కొనుక్కునేటప్పుడు చెక్ చేసుకునేది బూట్ స్పేస్ ఉందా లేదని చెప్పి. బండిలో అంటే మినిమం బూట్ స్పేస్ అనేది ఉండాలి. అది కొంచెం మేజర్ పాయింట్ అనమాట. దానికైతే ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ అని వేరియంట్ అని చెప్తున్నారు కానీ బట్ మేజర్ ప్రెజెంట్ అయితే కన్సర్న్ అయితే అది ఉంది. ఇక మిగిలిన విషయాలంటే నేను డైరెక్ట్గా వెహికల్ని ఓన్ చేసుకోలేకపోతున్నాను, ఇంటి దగ్గర బ్యాటరీస్ నావి కాదు అని పక్కన అలా అనుకున్నప్పటికీ కూడా హోమ్ ఛార్జింగ్తో పోల్చుకున్నట్లయితే మాత్రం కొంచెం డబ్బులు అనేవి మీకు సుమారుగా ఒక 3,500 రూపాయలు అనేవి అడిషనల్ గా డబ్బులు పే చేయాలి. బట్ దానికి ఉన్న అడ్వాంటేజెస్ స్వాపింగ్ స్టేషన్ నెట్వర్క్ అయితే ఉంది. ఓవరాల్ గా హోండా కంపెనీ వాళ్ళు కనుక బెంగళూరు వంటి నగరంలో మొత్తాన్ని 500 వరకు స్వాప్ స్టేషన్స్ అంటున్నారు. ఆల్మోస్ట్ ఒక 5 to 10 కిలోమీటర్స్ వరకు రేడియస్ లో స్వాప్ స్టేషన్స్ పెడితే కనుక వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ప్రైస్ పరంగా మాట్లాడుకున్నా ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టుగా స్వాపింగ్ స్టేషన్ తీసుకొస్తే కనుక వీళ్ళు ఈవెన్ 80,000కి తీసుకొచ్చినా లేకపోతే 90,000 తీసుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హోండా కంపెనీ వాళ్ళు బ్యాటరీ ప్యాక్ ని కస్టమర్ కి డైరెక్ట్ గా ఇవ్వట్లేదు, ఇదొక సర్వీస్ కింద ఇస్తున్నారు కాబట్టి ఇనీషియల్ గా కొంత డౌన్ పేమెంట్ తీసుకుంటారు. నాకు తెలిసి బ్యాటరీకి అనేది డైరెక్ట్ గా ఇచ్చారనమాట. దానికి మీరు ఎంత మా మంత్లీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ కూడా ఉంటుంది. పర్ డేకి నేను యావరేజ్ 50 రూపీస్ అని వేసాను. ఇన్ కేస్ మీరు మంత్లీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే కొంచెం తగ్గచ్చు అమౌంట్, బట్ అరౌండ్ ఈ రేంజ్ లోనే ఉంటుంది. ఈవెన్ మీరు బౌన్స్ వాళ్ళు ఇచ్చినట్టు 35 రూపాయలకి ఇచ్చినా మంచిది. ఎంత లేదన్నా ఇంటి వద్దనే ఛార్జ్ చేసుకున్న రేటుతో మాత్రం ఇది కొంచెం ఎక్కువ రేట్ అయితే అవుతుంది అనమాట. దీనికి ఉన్న అడ్వాంటేజెస్ దీనికి ఉన్నాయి, దీనికి ఉన్న కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా దీనికి ఉన్నాయి. సో ఓవరాల్ గా మాట్లాడుకుంటే కనుక హోండా కంపెనీ వాళ్ళు చెప్తున్న యాక్టివ్ అయ్యే ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులో స్వాపింగ్ స్టేషన్ నెట్వర్క్ ఎక్కువ పెడితే కస్టమర్స్ ఎవరైతే డిలే లేకుండా కన్స్యూమర్ పాయింట్ లో నాకు ఎక్కువ రేంజ్ ట్రావెల్ చేయాలి, రోజుకు 300-400 తిరిగేయాలి, బట్ నేను ఎక్కువసేపు ఛార్జింగ్ పెట్టుకోకూడదు అనుకున్న వాళ్ళకైతే మోస్ట్లీ సూట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. బట్ నేను కాస్ట్ ప్రతి రూపాయి నేను సేవ్ చేసుకోవాలంటే మాత్రం మీరు ఇంటి వద్దనే ఛార్జ్ చేసుకుంటే ఆ సేవ్ అయ్యే అవకాశం అయితే అలా ఉంటుంది. బట్ దానికి ఉండాల్సిన అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. బట్ ఏదేమైనప్పటికీ కస్టమర్కి ఒక డౌట్ ఉండొచ్చు, నేను స్వాపింగ్ స్టేషన్లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలా లేకపోతే ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలా, ఇటువంటి డౌట్స్ వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళ కోసం నేను ఈవీ కుర్రాడి ఛానల్ ద్వారా
ఈవీ కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నాం. అంటే ఈ కోర్స్ని మీరు చూస్తే కనుక మీకు మరింత క్లారిటీ వస్తుందన్నమాట. మీకు సొంతంగా మీరు ఒక స్వాపింగ్ స్టేషన్తో వర్కే ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలా, లేకపోతే ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ స్కూటర్ మీకు సూట్ అవుతుందా, ఫాస్ట్ ఛార్జింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సూట్ అవుతుందో కూడా మీకు ఆ నాలెడ్జ్ అయితే వస్తుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి నేను ఒక మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ నా నాలెడ్జ్ నేనే తీసుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ పై కనిపించే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. మా టీం అయితే మీకు కాంటాక్ట్ అయ్యి ఆ కోర్స్కి ఎలా జాయిన్ అవ్వాలో ఆ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారు. ఇది హోండా స్వాప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. నేను ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలా లేదా అంటే కనుక మీరు అట్లీస్ట్ జనవరి వరకు అయితే వెయిట్ చేయండి. అప్పుడు మీకు మరింత ఇన్ఫర్మేషన్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇనీషియల్గా టెస్ట్ రైడ్ చేస్తే దానికి సంబంధించిన బిల్డ్ క్వాలిటీ కానీ దాని పర్ఫార్మెన్స్ అనేది మీరు ఫీల్ అవుతారు. కాబట్టి అప్పుడు మీకు మీరుగా ఓన్ డెసిషన్ తీసుకోండి. బట్ మాకున్న సమాచారం ఓన్లీ ఇనీషియల్గా బెంగళూరులోనే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది, స్వాపింగ్ స్టేషన్ నెట్వర్క్. ఇది హోండా యాక్టివా స్వాపింగ్ స్టేషన్ నెట్వర్క్ సమాచారం అండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్టు మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం. స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను డిస్క్రిప్షన్ లో ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కంటెంట్ కోసం ఎంబీఎస్ ఆడో తెలుగు ఛానల్, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్. But if I lay down and I play dead